పరామర్శకుడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టుంటే ఈయన ప్రతిరోజు ఆయన ఏదో దండయాత్ర చేస్తున్న ప్రజల్ని ఎక్కడైనా కూడా కానీ బాధితులను పరామర్శించడైనా, బాధింపబడ్డ వాళ్ళని పరామర్శించడు. ఎవరైతే తన పార్టీకి చెందిన రౌడీ మూకలో ఏ విధంగా అల్లరి చేస్తారో వాళ్ళని పరామర్శిస్తాడు. ఇక నిజమైన ఈరోజు 3 సంఘటనలు చూస్తున్నాము. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు జరిగింది. దీంట్లో వచ్చేసిందన్న అతను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఇది చేస్తే ప్రభుత్వం కూడా ఎక్కడ న్యాయం జరగాలని దానికి కళాఖండిగా తూచా తప్పకుండా సంబంధించిన సీఎం కూడా అరెస్ట్ చేస్తే ఇతను పోయి మాట్లాడేది ఏమంటే ప్రజా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రులు, గొడ్డల పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా సీదిల అప్పలరాజు వాళ్ళ కొడుకు ఒక హిట్ అండ్ రన్ గుద్దేసి ఒక బీసీ, ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని చనిపోతే అది పట్టించుకోకుండా ఇతను పరామర్శకు పోయి చిన్నపిల్లాడు అది తెలియకుండా చేసినాడు ఉంటాడు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా డిఎస్సి వచ్చేసిందనా, మీరు ఎంతసేపు తప్పుడు డిఎస్సిని మీరు అంటున్నారు. అక్కడ ఎవరో సిజేపీ పార్టీ వాళ్ళు, కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేస్తే మీరు దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అవుతోంది. అంత ఉద్యోగాల్లో మెరిట్ స్టూడెంట్ల ఉద్యోగాల్లో చేరినారు. ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇదేమి ఊరికి ఉత్తి కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు లేనిపోని కన్విన్స్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము పలమనేరు అమరాన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి మేము చూస్తున్నాం. అంతెందుకండి, గత 5 సంవత్సరాల మున్సిపాలిటీ బోర్డులో ఉన్నప్పుడు ₹1 మేము మా గవర్నమెంట్ ద్వారా ఖర్చు పెట్టినామని ఒక్కటి నిరూపించండి. అదే అమరాన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టాము. రాబోయే రోజుల్లో ఒక నెల 15 రోజుల్లో ఇంకో 5-6 కోట్లు తెచ్చి పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం తప్పిస్తే మీ మాదిరి జనాల్ని ఇబ్బంది పెట్టించి జనాల్ని లేనిపోని చెప్పి కన్విన్స్ చేసే పరిస్థితులు మేము లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా డ్రామాలు వేస్తారు, అది ఏది నమ్మద్దండి. ఖచ్చితంగా అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఇక్కడ పలమనేరులో అమరాన్న గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపే చూస్తాము, సంక్షేమం వైపే చూస్తాము అనేసి తెలియజేసి అవకాశం